వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్యాన 37వ భాగం 8/3/26 కిష్కింధాకాండ 19వ 39 సర్గ. సరి 29వ సరి. సమీక్ష విమలం వ్యోమ గత విద్యుద్బలాహకం పారపాకుల సంఘస్థం రమ్య జ్యోత్స్నానులేపనం సమృద్ధార్థం చ సుగ్రీవం సుమంద ధర్మార్థ సంగ్రహం అత్యర్థం చ చాసతాం మార్గమేకాంతగతమానసం వివృత్త కార్యం సిద్ధార్థం ప్రమదాభిరతం సదా ప్రాప్తవంతమభిప్రేతాం సర్వానేవ మనోరథాన్ స్వాం చ పత్నీమభిప్రేతాం తారాంచాభిసమీప్సితాం విహరంతమహోరాత్రం కృతార్థం విగతజ్వరం క్రీడంతమివ దేవేశం గంధర్వాప్సరసాం గణైః మంత్రిషు స్వస్థన్యస్తకార్యం చ మంత్రిణామనవేక్షకం ఉచ్ఛిన్న రాజ్య సందేహం కామవృత్తమివ స్థితం నిశ్చితార్థోర్ధతత్వజ్ఞః కాలధర్మ విశేషవిత్ ప్రసాజ్య వాక్యై వివిధైర్హేతుమద్భిర్నిమోహితైః నిర్మద్భిర్నిమోనోరమైః వాక్యవిద్వాక్యతత్వజ్ఞం హరీశం మరుదాత్మజ ఇదం తజ్జం చ భజ్జం చ సామా ధర్మార్థనీతిమన్ ప్రళయ ప్రీతి సంయుక్తం విశ్వాసకృత నిశ్చయం హరీశ్వర సమాగ సంయుక్తం విశ్వాసకృత నిశ్చయం హరీశ్వరముపాగమ్య హనుమాన్ వాక్యమబ్రవీత్. ఇంతలో వర్షాకాలం గడిచిపోవటం చేత మేఘాలు మెరుపులు ఆగిపోయి ఆకాశం నిర్మలమైంది. సారసపక్షులతో వ్యాకులమై వాటి సాయంకాలంలో ఆకాశం అందమైన వెన్నెల చేత పూయబడి తన పని తాను చేసుకొనిన విగ్రీవుడి ధర్మార్థాలను సంపాదనలు ఇతర కార్యాలను అలసత్వం చూపకుండా శ్రద్ధ చూపక ఆపత్పురుషులను అనుసరించి కామభోగాల మీదే ఎక్కువ ఆసక్తి కలబడి ఎప్పుడూ రహస్య ప్రదేశాన్ని కోరుతూ స్త్రీలతో విహరిస్తుంది. ఇష్టమైన సకల మనోరథాలు తన భార్య అయిన రుమన్ ఇష్టురాలైన తారా లభించటం చేత కృతార్థుడని అనుకోవటానికి ఇతర బాధలేమీ లేక రాత్రింపగళ్ళు విహరిస్తుంది. ఇష్టమైన సకల అతడు గంధర్వులతో అప్సరస స్త్రీలతో విహరిస్తున్న దేవేంద్రుడిలాగా కార్యభారం అంతా మంత్రులపై ఉంచి వాళ్లకు కూడా దర్శనం ఇవ్వటం రాజ్యానికి సంబంధించిన అన్ని సందేహాలు తొలగిపోవటం చేత వానరరాజు స్వేచ్ఛా ప్రవృత్తి కలవాడులా వ్యవహరిస్తారు. విషయాలను నిశ్చయించటానికి సమర్థుడు వాటి తత్వాన్ని ఎరిగినవాడు, కాల విశేషాలు ధర్మ విశేషాలు గుర్తించగలిగినవాడు. మాటలలో నేర్పడి వాయుకుమారుడైన హనుమంతుడు ఇది చూసి వాక్యాల తత్వాన్ని తెలుసుకోగలిగి ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి హితం సత్యం లాభకరం సామ ధర్మ అర్థ నీతులతో కూడినటువంటి ప్రేమను సంతోషాన్ని తెలిపేది విశ్వాసం చేత నిశ్చితమైన వాక్యాన్ని ఇలా అన్నారు. రాజ్యం ప్రాప్తం యశశ్చైవ కౌలీ శ్రీరభివర్ధిత మిత్రాణం సంగ్రహ శేష సద్భవాన్ కర్తుమర్హతి. నువ్వు నీ రాజ్యాన్ని యశస్సును సంపాదించావు, బాగుంది. నీ వంశానికి సంబంధించిన లక్ష్మిని వృద్ధి కూడా పొందించావు. ఇంకా మిత్రుల కార్యం సాధించి వాళ్ళ స్నేహాన్ని సంపాదించడం మిగిలివ. ఇప్పుడు నువ్వు ఆ పని చెయ్యి. యోహి మిత్రేషు కాలజ్ఞ సతతం సాధువర్తతే తస్య రాజ్యం చ కీర్తిశ్చ ప్రతాపశ్చాపి వర్ధతే. తగిన కాలాన్ని
మిత్రుల విషయంలో ఎప్పుడు బాగా ప్రవర్తించేవాడి రాజ్య కీర్తి ప్రతాపం ఎప్పుడు వృద్ధి చెందుతాయి మహారాజా. యస్య కోశశ్చ దండశ్చ మిత్రాణ్యాత్మా చ భూమిప సమాన్యేతాని సర్వాణి స రాజ్యం మగధశ్నుతే. ఏ రాజా, ఎవడి కోశం ధనాగార సైన్యం మిత్రుడు ప్రభుత్వ శక్తి ఈ నాలుగు సమంగా ఉంటాయో అతడే గొప్ప రాజ్యాన్ని పొందగలుగు. తద్భవాన్ వృత్త సంపన్న స్థిత పది నిరచ్యతి మిత్రార్థమపి నీతార్థం యథావత్ కర్తుమర్హతి. అందువల్ల మంచి నడవడిక గలను అపాయరహితమైన మార్గాన్ని అవలంబి ప్రతిజ్ఞ చేసి ఉన్న మిత్ర కార్య యథావిధిగా చెయ్య. సంత్యజ్య సర్వకార్యాణి మిత్రార్థేయో న వర్తతే. సంభ్రమాద్ధి కృతోత్సాహ సోనర్థేనావరుధ్యతే. ఇతర కార్యాలన్నీ వది ఉత్సాహాన్ని ఎవడు తొందరగా మిత్రుడి కార్యం సాధించటానికి ప్రవర్తించడు వాడు అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యో హి కాల వ్యతీతేషు మిత్ర కార్యేషు వర్తతే న కృత్వా మగతోప్యజ్ఞాపర్ధాన్యమిత్రాదేవ యుజ్యతే. కాలం మించిపోయిన తరువాత మిత్రుల కార్యాన్ని చేయటానికి ప్రవర్తించేవ ఎంత గొప్ప కార్యాన్ని చేసిన మిత్రుడి కార్యాన్ని సాధించిన వాడు కాలేడు. తరిదం మిత్ర కార్యం నః కాలాతీతమరిందమా క్రియతాం రాఘవస్యైతద్వైదేహ్యా పరిమార్గణం. తరిదం వీర కార్యంతే కాలాతీతం అరిందమా. శత్రు సంహారకైన వీరుడా సుగ్రీవా, ఇప్పటికే కాలం మించిపోయి మిత్రుడి కార్యము చెయ్య. సీతాన్వేషణమనే రామకార్యం చెయ్యటంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. నచ కాలమతీతం తే నివేదయతి కాలవిత్ స్వరమాణోపి స రాజ్ఞస్తవ రాజస్వనా శ్వశానుగః. రాజా, బుద్ధిమంతుడైన రాముడు కాలం గడిచినట్టు తెలిసి తొందరపడుతున్న నిన్ను తొందర చేయటం యుక్తం కాదని భావి వర్షాకాలం గడిచిందని నీకు ఇంకా చెప్పలా, వర్తమానం రాలా కబురు. పురస్య హేతుస్ఫీతస్య దీర్ఘబంధుశ్చ రాఘవ అప్రమేయ ప్రభావశ్చ స్వయం చ అప్రతిమో గుణై. రాముడు కులం అభివృద్ధి చెందటానికి హేతువైనవ రాముడు అనుగ్రహించటం వల్లనే నీ కులం అభివృద్ధి అయ్యిందయ్యా. దీర్ఘకాలం మైత్రిని చూపేవాడు, ఊహింపశక్యం కాని ప్రభావం కలవాడు, గుణాలలో మేటి సాటి లేనివాడు. తస్య త్వం కురు వైకార్యం పూర్వం తేన కృతం తవ హరీశ్వర కవి శ్రేష్టాన అజ్ఞాపయతుమర్హతి. రాజా, రాముడు పూర్వం నీ కార్యం చేసి నీకు సహాయం చేసి ఇప్పుడు నువ్వు అతడి పని చెయ్యాలి. అందుచేత వానర శ్రేష్ఠులను ఆజ్ఞాపి. నహి తావద్భవేత్కాలో వ్యతీతశ్చోదనాదుదే చోదితధికి కార్యస్యా భవేత్కాల వ్యతిక్రమః. రాముడు వచ్చి ప్రేరేపించినంత వరకు కాలం మించిపోయినట్టు కాదు. అతడు వచ్చి ప్రేరేపిస్తేనే కాలాతిక్రమం అయినట్లు. అకర్తురపి కార్యస్యా భవాన్ కర్తా హరీశ్వర కిం కుర ప్రతికర్తుస్తే రాజ్యేన న వధేన చ. వానరరాజా, ఏ ఉపకారం చెయ్యని వాడికి కూడా నువ్వు ఉపకారం చేస్తావు. శత్రువుడు సంహరించి రాజ్యాన్నిచ్చి నీకు ఉపకారం చేసిన వాడి విషయంలో విడిగా చెప్పాలయ్యా. శక్తిమానతి విక్రాంతో వానరా అక్ష గణేశ్వర కర్తుం దాశరథే కర్తుం దశరథే ప్రీతిమాజ్ఞాయాం కిం సజ్జతే. సుగ్రీవా, నువ్వు శక్తిమంతుడ, పరాక్రమం కలవ. రాముడికి సంతోషం కలిగించటానికి వానరులను ఆజ్ఞాపించడం ఎందుకో ఇంకా అలసత్వం చూపి. కామం ఖలు శరైరక్త
సురాసురమహోరగా నసే వసే దాసరథి కర్తుం తత్ప్రతిజ్ఞాన వ్యామవీక్షతే. రాముడు బాణం చేత సురులను అసురులను మహాసర్పాలను తన వశంలో ఉంచుకోవటం చేత సమర్థుడైన నువ్వు ప్రతిజ్ఞ చేశావు కదా అని వేచివ. ప్రాణత్యాగా విశంకేన కృతంతే నమఃప్రియం తస్య మార్గాన్ వైదేహీం పృథివ్యామపి సాంబరే. రాముడు తనకు ప్రాణాపాయం కలుగుతుందని కూడా భయపడ నీకు గొప్ప ప్రియం చేశాడు. రాముడి భార్య సీతను భూమి యందు ఆకాశంలో వెదకాలి మనం. దేవదానవ గంధర్వాసురా మరుద్గణా నచ యక్షా భయం తస్య కుర్యక కిమివ భాక్షసా. రాముడికి దేవతలు కాని దానవులు కాని గంధర్వ అసుర మరుద్గణ యక్ష మొదలైన వాళ్ళు ఎవ్వరి వల్ల రాముడికి భయం లేదురా. రాక్షసులు ఏం చెయ్యగలరు? తదేవం శక్తియుక్తస్య పూర్వం ప్రియకృతస్తివ రామపార్శ్వే బింగేశ కర్తం సర్వాత్మనాపి. అంచేత వానరరాజా సుగ్రీవ, అలాంటి గొప్ప శక్తి గలవాడు ముందుగా నీకు ఉపకారం చేశారు అయిన రాముడి నువ్వు అన్ని విధాల ప్రియం చెయ్యాలి. న్యాయం. నాదస్తాదనవనవు నాప్సు గతిర్నోపరిజాంబరి కశ్య తజ్ఞతే స్మాకం కవీశ్వర తవ ఆజ్ఞయ. వానరరాజా నువ్వు ఆజ్ఞాపిస్తే మాలు ఏ ఒక్కడి గమనం కూడా పాతాళంలో కాని భూమి మీద కాని జలంలో కాని ఆకాశంలో మమ్మల్ని అడ్డగించేవాడు ఉండడు. తదా జ్ఞాపయ కిం కిహి కహ కిం కేతే కుతో వాపి వ్యసన్యతు హారయో యా ప్రదృశ్యాస్తే సంతి కోట్యగ్రతో నఘా. అందుచేత దోషరహితుల నీ అధీనంలో 1,000,000 కంటే అధికమైన వానరులు వాళ్లలో ఎవ్వరు ఎక్కడి నుండి ఏం చెయ్యాలో ఆజ్ఞాపించు. తస్య తద్వచనం సత్వా కాళీ సాధు నిరూపితం సుగ్రీవః సత్వ సంపన్నచకారమతిముత్తమాన్. హనుమంతుడు తగిన కాలాన్ని చక్కగా పలికిన మాటలు విని బలశాలి అయిన సుగ్రీవుడు ఉత్తమమైన నిశ్చయం చేశాడు. సంధి దేశాధిమతిమాన్ వీరం నిత్యకృతోద్యమం దిక్షు సర్వాడు సర్వేషాం సైన్యానాముపసంగ్రహి. బుద్ధిమంతుడైన సుగ్రీవుడు ఎప్పుడూ ఉద్యమశీలుడైన వీరుణ్ణి పిలిచి అన్ని దిక్కులలో అన్ని సకల సైన్యాలను చేర్చడానికి ఆజ్ఞాపించి యథా సేనా సమగ్రామే యూథపాలాశ్చ సర్వజ సమాగచ్చంచ సంగేన సేనాగ్రాని తథా గురు. నా సమస్త సేనా నాయకులు ఎక్కడ ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా సుగ్రీవాజ్ఞ అంటారు. లేకుండా నలువైపుల నుండి వచ్చి సేనా ముఖంలో నిలిచేటట్టు చెయ్యి. ఏ తంత్వమాల ప్రవగా శీఘ్రగా వ్యవసాయన సమానయంతు తే శీఘ్రం త్వరితా శాసనాన్ మమ స్వయం చావర్తనం కార్యం భవానేవానుపశ్యతు. కనుక శీఘ్రంగా వెళ్ళేవాడు ఉద్యమశీలురైన సరిహద్దులను రక్షించే వానరులంతా నా ఆజ్ఞ ప్రకారం తొందరపడి శీఘ్రంగా రావాలి. మిగిలిన పనులన్నింటినీ కూడా నువ్వే స్వయంగా చూసుకోవాలి. త్రిపంచరాత్రాధూర్ధ్వం యప్రాప్నుయాది వానరః తస్య ప్రాణాంతికో దండో నాత్ర కార్యా విచారణా. 15 రోజుల తరువాత వచ్చే వానరుల ప్రాణగండం ఉన్నట్టే, అంటే వధిస్తాం వాళ్ళని. ఈ విషయంలో సందేహం. హరీంస్యా వృద్ధానుపయాతు పాంగదు సాంగదు భవాన్ మమాజ్ఞామధికృత్య నిశ్చితం ఇది వ్యవస్థాం హరిపుంగవేశ్వరో విధాయ వేష్మ ప్రవివేశ వీర్యవాన్. ఇచ్చాచే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే 39 సర్గః. నీవు నా ఆజ్ఞ ప్రకారం అంగద సహితుడవై తప్పక పెద్దలైన వానరులందరినీ కలు.
పరాక్రమవంతుడైన సుగ్రీవుడు ఈ విధంగా వ్యవస్థ చేసి ఇంట్లోకి ఇది 29వ సర్గ. ఇక 30 సర్గ 30. శరదృతువు సుగ్రీవుడి వద్దకు వెళ్ళమని లక్ష్మణుణ్ణి రాముడు ఆజ్ఞాపి గృహం ప్రవిష్టే సుగ్రీవే విముక్తే గగనే ఘనై వర్షరాత్రే స్థితో రామ కానశోకాభిపీడిత పాండురంగగణం దృష్ట్వా విమలం చంద్రమండలం శారదీం రజనీం చైవ దృష్ట్వా జ్యోత్స్నానులేపనం కామవృత్తం చ సుగ్రీవం నస్తాంచ జనకాత్మజ దృష్ట్వా కాలమతీతం చ ముమోహమరమాతురః. ఈ విధంగా ఆజ్ఞాపించి సుగ్రీవుడు గృహంలోకి వెళ్ళిపోయాడు. ఆకాశం మేఘాల చేత విడవబడి తెల్లగా ప్రకాశమానంగా ఉంది. చంద్రమండలం నిర్మలంగా కనబడింది. శరత్కాల రాత్రి వెన్నెల చేత పూయబడి ఉంది. కామకోశ శోకాల చేత పీడితుడి వర్షాకాలం గడిపిన తరువాత సుగ్రీవు కామభోగాలతో ఆసక్తుడై ఉండటం గమనించి జనకాత్మజ నష్ట అవటాన్ని స్మరిస్తూ కాలం గడిచిపోతే కౌత్తించి చాలా దుఃఖితుడై మూర్ఛ పొందాడు. సతు సంజ్ఞాపుపాగమ్య ముహూర్తాన్ మతిమాన్ నృపః మనస్తాపతి వైదేశీం చింతయామాస రాఘవ. బుద్ధిమంతుడైన రాము క్షణకాలంలో మళ్ళా స్పృహ మనస్సులో ఉన్న సీతను గురించి ఆలోచించాడు. దృష్ట్వాచ విమలం వ్యోమాగత విద్యుద్బలాహకం పారావసంఘష్టం విరలాప అర్థయాగిరా. ఆకాశం నుండి మేఘాలు మెరుపులు తొలగిపోయాయి. సారసపక్షుల ధ్వనులతో అది మోగుతోంది. అలాంటి నిర్మలమైన ఆకాశాన్ని చూసి రాముడు దీనమైన వాక్కులతో విలపించి ఆసీన పర్వతస్యాగ్రే హేతు ధాతు విభూషిదే శారదంగగనం దృష్ట్వా జగామ మనసా ప్రియాం. బంగారం చేత ధాతువుల చేత అలంకృతమైన ఆ పర్వత శిఖరంపై కూర్చొని రాముడు శరత్కాలంలో ఆకాశాన్ని చూసి సీతని గురించి ఇలా అనుకున్నాడు. పారావసంవాదై బాలాసౌరావదాదిని యాశ్రమే రమతే బాలాసాధ్యమే రమతే కథం. సారసపక్షుల ధ్వనుల వంటి కంఠధ్వని గల యువతి అయిన మా సీత సారసపక్షుల ధ్వనులు వింటూ పూర్వం నాతో ఆశ్రమంలో విహరించేది కదా. అలాంటి సీత ఇప్పుడు ఎక్కడ ఉందో. పుష్పితాంశ్చాసవాన్ దృష్ట్వా కాంచనానివ నిర్మలాన్ కథం సా రమతే బాల పశ్యంతి మా పశ్యతి. పుష్పించి బంగారు వికారాలయంలాగా అంటే పూత పూసిన నిర్మలమైన ఆసవృక్షాలను చూసి వెంటనే నా కోసం ఇటు అటు ఆలోచించి నన్ను సీత ఎలా కాలం గడుపుతోందో. యా పురా కలహంసానాం కలీన కలభాయిని భుజ్యతే చారు సర్వాంగి సాధ్యమే రమతే కథం. అందమైన సకల అవయవాలు కలది, మధురంగా మాట్లాడేది అయిన ఏ సీత పూర్వం కలహంసల మధుర ధ్వనులు మేల్కాంచిందో నా ప్రియురాలైన ఆ సీత ఇప్పుడు ఎలా కాలం గడుపుతోందో. నిస్వనం చక్రవాకానం విషంయ సహజారిణం పుండరీక విశాలాక్షి కథమేషా భవిష్యది. పద్మాల వంటి విశాలమైన నేత్రాలు గల సీత కలిసి తిరుగుతున్న చక్రవాక పక్షుల ధ్వనులు ఏమైపోయిందో పాపం. వదాంసి సరాంసి సరితో వాపి కాననాని వనాని చ తాం వినాం మృగశావాఖ్యం శరన్నాజ్య సుఖం లవే. నేను సరస్సులలో, నదులలో, దిగుడు బావులలో, అరణ్యాల్లో, వనాలలో సంచరిస్తున్న లేడి కన్నుల వంటి కళ్ళు గల ఆసిత్ దగ్గర లేకపోవటం చేత నాకు సుఖమేం కలబట్టాలి.
అభిధామద్వియోగాచ్చ సౌకుమార్యాచ్చ భామినిం సుదూరం పీడయేత్కామః శరద్గుణ నిరంతర. శరత్కాలంలో నిండిన మన్మధు ఆ సీతను కూడా నా వియోగం వల్ల సౌకుమార్యం వల్ల అధికంగా పీడిస్తున్నాడు. ఏవమాది వరశ్రేష్ఠో విరలాప నృపాత్మజ విహంగ ఇవ సారంగ పరితం సలిలం త్రిదశేశ్వరాత్. నరశ్రేష్ఠుడైన రాముడు దేవేంద్రుడి వర్షోదకాన్ని కోరుతూ చాతక పక్షిలాగా ఈ విధంగా ఏడుస్తూ కూర్చో. తతంశ్చ చూర్యవర్మ్యేషు ఫలాద్ధి గిరిపాదానుషు దధర్మ పర్యుపావృతో లక్ష్మీవాన్ లక్ష్మణో అగ్రజం. ఫలాల కోసం పర్వతాల చర్యల తిరిగి వచ్చినటువంటి శోభాసంపన్నుడే లక్ష్మణుడు దుఃఖాక్రాంతుడైన అందగాన్ని చూశాడు. సచింతయా దుస్సహయా పరీతం విసంయమేకం దిశ విజనే మనస్వి భ్రతుర్నిషాదాత్ త్వరితోతి దీనః సమీక్ష సౌమిత్రిరువాచ దీనం. ఉచితమైన మనస్సు గల లక్ష్మణుడు జనశూన్యమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చుండి సహింపశక్యంగా చింతతో కూడి సంజ్ఞ కోల్పోయి ఉన్న అన్నగారిని చూసి అతని దుఃఖానికి చాలా దీనుడై తొందరపడుతూ దీనంగా ఇలా అన్నాడు. కిమార్య కామస్య వశం గతేవ కిమాత్మ పౌరుష్య పరాభవేవ అయం హ్రియా సంహ్రియతే సమాధి కిమత్ర యోగేన విభక్తితేనా. పూజ్యుడా, ఈ విధంగా కామానికి వసుడవపటం చేత ఏమిట్రా ప్రయోజనం? తన పురుషకారాన్ని అణచుకోవటం చేత ఏం ప్రయోజనం ఉండదు. లజ్జాకరమైన ఇలాంటి ప్రవృత్తి చేత చిత్తస్థైర్యం పోతుంది. ఇలా చిత్తస్థైర్యాన్ని కోల్పోతే ఇంకా ఏ కార్యము సిద్ధించదు. క్రియాభియోగం మనస ప్రసాదం సమాధియోగానుగతం చ కాలం సహాయ సామధ్యమదీన తత్వసత్వ స్వకర్మహేతుం న కురుష్వహేతుం. కనుక మనస్సులో దైన్యాన్ని వదిలి కార్యం మీద శ్రద్ధతో మనస్సును నిర్మలం చేసుకో. ధైర్య ఉపాయాల చేత కాలాన్ని వశం చేసుకోవాలన్నయా. సుగ్రీవాదుల సహాయ సామర్థ్యాన్ని సంపాదించి కార్యసిద్ధికి హేతువైన దేవతా ఉపాసనాది కర్మాలు చెయ్యాలి. న జానకీ మానవ వంశనాథ త్వయా విధనాథ సులభాపరేణ. న చాగ్నిచూడాన్ జ్వలితాముపేత్య న దహ్యతే వీరపరార్హ కశ్చిత్. కనుక మానవ వంశంలోకి ప్రభువైన రామా, నువ్వు నాథుడుగా ఉన్న సీత ఇతరులెవ్వరూ పొందలేరు. అధికమైన గౌరవానికి దగ్గర వీరా ప్రజ్వలితున్న అగ్ని జ్వాల దగ్గర ఎవడు వెళ్తాడయ్యా? లక్ష్మణ ప్రదృశ్యం స్వభావజం వాక్యమువాచ రామ. హితంచ వజ్యంచ నయ ప్రసక్తం ససామ ధర్మార్థ సమాహితంచ. రాముడు ఎదిరింపశక్యం కానివాడు ఉత్తమ లక్షణ శోభితుడు అయిన లక్ష్మణుడితో స్వభావ సిద్ధం హితం అంటే భవిష్యత్తులో మంచి చేసే, పథ్యం అంటే ఆ సమయానికి మంచి చేసే, నీతి సహితం సామంతో కూడి ధర్మార్థ సంగతమైన వాక్యాలు ఇలా. నిస్సంశయం కార్యమవేక్షితవ్యం క్రియా విశేషోప్యనువర్తితస్య మమ ప్రబుద్ధస్య దురాసదస్య నను ప్రవృద్ధస్య దురాసదస్య కుమారకార్యస్య పరంచ చింత్యం. లక్ష్మణ, తలబిచ్చిన కార్యం నెరవేరటంలో ఎలాంటి అనుమానం లేకుండా చూసుకోవాలి. క్రియా విశేషాలు అవలంబించాలి. సాధించటానికి కష్టమైన వృద్ధి పొందిన
కార్యం వల్ల కలిగే ఫలితాలు కూడా ఆలోచన బేరీ చేయటం అంటారే అది. అధ పద్మఫలాసాఖ్యం మైథిలీమను చింతయన్ ఉవాచ లక్ష్మణం రాము ముఖేన పరిశుధ్యత. తర్వాత రాముడు పద్మపత్రాల వంటి నేత్రాలుగా సీతను గురించి చింతిస్తూ సృష్టించిన ముఖంతో లక్ష్మణుడితో ఇలా తర్పయిత్వా విపసహస్రాత్మక శరీరేణ వసుంధర నిర్వర్తయిత్వా స్వస్య సస్యాని కృతకర్మా వ్యవస్థిత. దేవేంద్రుడు ఉదకం చేత భూమిని తృప్తి కలిగిస్తాడు, వర్షాన్ని సస్యాలు మొలిచినట్టు చేసి తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడు. దీర్ఘ గంభీర నిర్ఘోషా శైరద్రుమ పురోగమా విసృజ్య సలిలం మేఘా పరిశ్రాంతాన్ రూపాత్మజ. లక్ష్మణ, దీర్ఘాలుగా గంభీరుగా ధ్వని చేసే పర్వతాలము వృక్షాలము ఎగురుతున్న మేఘాలు ఉదకాన్ని వదిలి వాటిని శాంతింపచేస్తాయి. నీలోత్పలధరశ్యామాః శ్యామీకృతా కృత్వాదిశోదయ విమదాయివ మాతంగా శాంతవేగాపయోధర. నీలోత్పల దళాలు నల్ల కలువల్లా నీలవర్ణం గల మేఘాలు 10 దిక్కులను నల్లగా చేశాయి. ఇప్పుడు మదం తగ్గిన గజాల వేగంలాగా వాటి వేగం కూడా తగ్గిందిరా. జలగర్భ మహామేఘ కూటజార్జున గంధిన చరిత్వా విరతా సౌమ్య వృష్టివాతా సముజ్యత. సౌమ్యుడ, నీళ్లతో నిండిన మేఘాలు కుటజ అర్జున పుష్పాల సువాసనలతో వేస్తున్న వర్షపు గాలు సంచరించి ఇప్పుడే విరమించి ఘనానాం వారణానాంచ మయూరాణాంచ లక్ష్మణ నాద ప్రసవనాందాంగ ప్రశాంతగా సహపానగ. దోషరహితుడైన లక్ష్మణ, మేఘాలు, ఏనుగులు, నెమళ్ళు, సెలయి వీటి ధ్వని హఠాత్తుగా ఆగిపోయిందిరా. వర్షం కాలం వెళ్ళిపోయింది. అభివృష్ట మహామేఘై నిర్మలాస్థిత భావన భానవ అమరిప్త ఇవాభాంతి గిరియశ్చంద్రరశ్మిరి. పెద్ద మేఘాలు కురిసిన వర్షాల తడి నిర్మలాలైన చిత్రమైన చర్యలు గల పర్వతాలు చంద్ర కిరణాల పూయబడ్డాయా అన్నట్టు. శాఖాసు సప్తచ్చద పాదపానం ప్రభాసు తారార్క నిశాకరాణం లీలాసు చైవోత్తమమారణానం శ్రియం విభజ్యాజ్య శరత్ ప్రవృత్తా. శరత్కాలం ఏడాకుల అరటి చెట్ల శాఖలు సప్తపన్నంట. నక్షత్ర సూర్య చంద్రుల కాంతులు ఉత్తమమైన ఏనుగుల విలాసాలు శోభను పంచిస్తోంది. సంపచ్చనేకాశ్రయ చిత్ర శోభ లక్ష్మీ శరత్కాల గుణోపపన్న. సూర్యగ్రహస్థ ప్రతిబోధితేజు పద్మాకరేష్వభ్యధికం విభాతి. అనేకాలైన ఆశ్రయాలలో విచిత్రమైన శోభగల శరత్కాలం చేత ఏర్పడిన లక్ష్మి ఇప్పుడు సూర్యుడి కిరణాలంచే వికసింపచేయబడిన పద్మ సరస్సులో అధికంగా ప్రకాశిస్తుంది. సప్తఛదానాం కుసుమోపగంధః షట్పాద వృందైరనుగీయమాన మత్తద్వీపానాం పవనానుసారి దర్పం నివేశ్యధికం విభాతి. అలాగే ఏడాకుల అరటి చెట్లు, పుష్పాల సుగంధాలు, తుమ్మెదల గుంపులు గానం చేస్తూ అనుసరిస్తున్న వాయువును అనుసరించి వ్యాపిస్తున్న సుగంధం మత్త గజాల దర్పాన్ని తొలగిస్తూ ప్రకాశిస్తూ అభ్యాగతైశ్చారు విలావిశాలపక్వై పరప్రియై పద్మరజోపకీర్ణై మహానదీనాం కులినోపయాతై క్రీడంతి పంపాః హంసాః సహచక్రవాకై. విశాలమైన రెక్కలు గల చక్రవాక పక్షులు మహానదుల ఇసుక తిన్నెలవి ఎక్కడి నుంచో వచ్చి సరస్సులలో అధిక ప్రేమ గల ఆ చక్రవాకాల దేహాలు
పద్మాల పుప్పొడి చేత కప్పబడి ఉన్నాయి. అభ్యాగతాలై అలాంటి చక్రవాకాలతో హంసలు కూడా ఆడుకుంటూ మద ప్రగల్భేషు చ వారణేషు గవాంచమూహేషు చదర్పితేషు ప్రసన్నతో యాసు నిమ్నగాసు విభాతి లక్ష్మీర్బహుధా విభక్త శరదృతు శోభ మదంచేత ప్రగల్భాలే ఏనుగులలు గర్వించిన వృషభాల సముదాయ నిర్మలమై ఉదకంగల నదులలో విభజింపబడి ప్రకాశిస్తూ నభ సమీక్షాంబుధై అంబుధైర్విముక్తం విముక్తబర్హాభరణాభరణావనేషు క్రియాస్వరక్త వినివృత్త శోభ గతోత్సవ ధ్యానపరామయూరాహ. వనాల్లో ఉన్న నెమళ్ళు మేఘాల చేత విడవబడిన ఆకాశాన్ని చూసి పెంచాలని ఆభరణాలు విడిచేశాయి. వాటి శోభ తొలగింది. ఉత్సవం సమాప్తమై ప్రియురాండ్రపై వాటికి ఆసక్తి తగ్గింది. ఈ స్థితిలో అవి ధ్యానిస్తున్నాయా అన్నట్టు మనోజ్ఞగంధై ప్రియకైరసల్పై పుష్పాది భారా అవనతాగ్రజాకై సువర్ణ గౌరై నయనాభిరామై ఉజ్యోతితానీవ వనాంతరాణి మనోహరాలైన సుగంధంగా బంగారు వర్ణంగా అనేక ప్రియక వృక్ష వనమధ్యంలో ప్రకాశింపచేస్త నేత్రాల మనోహరాలైన ఆ వృక్ష శాఖాగ్రాలు పుష్పాల భారం చేత వంగె ప్రియాన్వితానాం నళినీ ప్రియాణం వన ప్రియాణం కుసుమోద్ధతానం మదోత్కటానాం మదలాలసానం గజోత్తమానం గతయోజ్యమందాః. ఇప్పుడు తమ భార్యలతో కూడిన ఉత్తమాలే గజాలు మందంగా నడుస్తారు. ఆ గజాలకు వనాలు పద్మసరస్సులు చాలా ప్రీతి పాత్ర. పుష్పాల సువాసన అగ్రాణించడం చేతి మత్తెక్కిన ఆ గజ గండస్థలాల నుండి మద ఉదకాన్ని స్రవిస్తున్నాయి. వ్యభ్రం అభ శస్త్ర విధౌతవర్ణం కుశ ప్రవాహాని నదీ జలాని కహలారసీత పవనా ప్రశవంతి తమో విముక్తాశ్చ దిశ ప్రకాశాః. మేఘాలు తొలగిపోవటం చేత ఆకాశం శుభమైన ఖడ్గం రంగులో ఉన్న నదీ జలాల ప్రవాహాలు కురిసించాయి. కలువల సువాసనలతో నిండి చల్లగా ఉన్న వాయువులు చీకటి తొలగి దిక్కులు ప్రకాశం. సూర్యాతవ క్రామణ నష్టపంక భూమిశ్చరోద్ఘాటిత పాంద సాంద్రరేణు అన్యోన్య వైరేణ సమాయుతాన ఉద్యోగకాలోజ్య నరాధిపాన. యగుర్యుడి ఎండ ప్రసరించి బురదంతా ఎండిపోవటం చేత చాలా కాలాన్ని భూమి నుండి దట్టమైన పరాగం పైకి ఎగురుతాయి. అది పరస్పరం వైరంతో ఎదిరిస్తున్న రాజులు యుద్ధ ప్రయత్నం చేసే సమయమని చెప్తారు. శరద్గుణాప్యాయిత రూపశోభ ప్రకర్షిత పాంసు సముక్షితాంగా మదోత్కళా సంప్రతి యుద్ధలబ్ధ వృషా గవా మధ్యగతా వదంతి. వృషభాలు చాలా ఉత్సాహంతో మదంతో నిండినవై గోవుల మధ్య నిలిచి ఇతర వృషభాలతో యుద్ధం చెయ్యటానికి ఉద్యుక్తాలు. వీటి శరీరకాన్ని శరత్కాలానికి సంబంధించి గుణాలచే చాలా అధికంగా ఉంది. వాటి శరీరాలు పరాగం చేత కప్పబడి సమున్వధా తీవ్రతనాతరానురాగ కులాన్విత మందగతి కరీల్ మదాన్విత సంపరివార్యయాంతం వనేషు భర్తార మనుప్రయాతి. తీవ్రమైన అనురాగంతో ఈ ఇతరమైన ఆడ ఏనుగులతో కలిసి మెల్లగా నడుస్తూ అరణ్యంలో సంచరిస్తున్న మదించిన తన భర్త మగయేను అనుసరించి వెళుతోంది. త్యక్వా వరాణ్యాత్మ విభూషణాని
బర్హాణి తీరోపగతా నదీన నిభత్స్యమాన ఇవ పౌరగౌగై ప్రయాంతి దీనా విమనామయూరాః. వర్షాంతకాలంలో నెమళ్ళ ఉత్తమాలంకారాలే పింఛాలు రాలిపోయాయి. అవి నదీ తీరాని అక్కడ ఉన్న సారసపక్షుల సముదాయం చే ధిక్కరింపబడుతున్నాయ అన్న దీనాలై ఉత్సాహశూన్యాలై సంచరి నిత్రాశ విత్రాశ కారండవన చక్రవాకాన్ మహారవై భిన్న కటాకయింద సరస్సు బుద్ధాంబుజ భూషణేషు విక్షోభ్య జలం పిబంతి. గండస్థలాల నుండి మదోదకం కారుతున్న ఏనుగు ఘీంకార ధ్వనులచే సరస్సులో ఉన్న కారండ చక్ర కాపక పక్షులను భయపెడుతూ వికసించిన పద్మాలచే అందంగా ఉన్న ఆ సరస్సులలో జలాన్ని బాగా క్షోభింపచేస్తూ తాగు. వ్యపేత పంకాసు సకాసవాలుకాసు ప్రసన్నతూయాసు సగోకులాసు ససారసారా వినినాదితాసు నదీషు హంస నిపపంతి హృష్టా. నదులలో బురద ఎండిపోయి ఇసుక కనబడుతూ నీరు నిర్మలంగా ఉంది. ఆగుల గుంపులు వచ్చి చేరుతాయి. సారసపక్షుల ధ్వని వ్యాపిస్తుంది. అలాంటి నదుల దగ్గర వచ్చి హంసలు సంతోషంతో వాలుతున్నాయి. నదీ ఘన ప్రసవణో కదా కాన మతి ప్రబుద్ధాని వర్షణాన రవంగమానాంచ గతోత్సవాన ధ్రువం రవాహ సంపది సంపదష్టాః. ఇప్పుడు నదులు మేఘాలు శరయేడు తీవ్రమైన గాలు నెమళ్ళు మంచి రోజులు పోయి నా కప్పలు రోజులు గడిచిపోయిన కప్పలు నెమళ్ళ నుంచి రోజులు గడిచిపోయిన కప్పలు వీటన్నిటి ధ్వనులు శాంతి. అనేక వర్ణాసు వినష్టకాయ నవోదితేష్వం బుధ ధ్రేషు నష్ట క్షుధార్జిత ఘోర దిశాభిలేభ్య విభేభ్య చిరోషిత విప్రసరంతి సర్పాత్. వర్షాకాల ప్రారంభం నుండి బిలల్లో ప్రవేశించి అక్కడే ఉండిపోవడం చేత వాటి శరీరాలు ఆహారం లేక కృషించిపోయి ఆకలిచే పీడింపబడి అనేక వర్ణాలు గల భయంకరమైన విషాలు గల ఆ పాములు బిలాల నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తాయి. చంచంద్రకర స్పర్శ హర్షోన్మీలిత తారక అహో రాఘవతీ సంధ్య జగాతి స్వయమంబరం. ఈ లైన్ బాగా ఎక్కువ మంది చెప్తారు. అహో రాఘవతీ సంధ్య జగాతి స్వయమంబరం. కనుక ప్రకాశిస్తున్న చంద్రుడి కిరణాల స్పర్శవల్ కలిగిన హర్షంచే ప్రకాశిస్తున్న నక్షత్రాలు గల రాగం గల సంధ్య తానే ఆకాశాన్ని వదులుతోంది. ఏం ఆశ్చర్యం! ఈ శ్లోకంలో కొన్ని పదాలకు రెండే అర్థాలున్నాయి. కళా కిరణం హస్తం, తారక నక్షత్రం కనుపాపు, రాగ ఎరుపు, అంబర ఆకాశం వస్తం. ఈ విధంగా రెండర్థాలు ప్రయోగించడం చేత ఇక్కడ మరొక అర్థం కనపడు. చంద్రుడనే నాయకుడు హస్తస్పర్శవల్ కలిగిన ఆనందం చేత నేత్రాలు వికసింపగా అనురాగవంతురాలే సంధ్య అనే నాయిక స్వయంగానే వస్త్రాన్ని వదులుతోంది. రత్తైశశాంకోదిత సౌమ్యవక్త్ర పతారాగణోన్మీలిత చారునేత్ర జ్యోత్స్నాం సుఖ ప్రావరణా విభాతి నారీవ శుక్లాం శుక సంవృతాంగీ. రాత్రి తెల్లని వస్త్రాన్ని ధరించిన స్త్రీలా ప్రకాశిస్తారు. ఉదయించిన చంద్రుడే దీని అందమైన ముఖం. నక్షత్ర సముదాయాలే వికసించిన అందమైన నేత. వెన్నెలే వస్త్ర ఆచ్ఛాద విపక్వశాలి ప్రసవాని భుక్త్వా ప్రహర్షితాసార
సదాచారు పంక్తి నభ సమక్రామతి దీర్ఘవేగ వతావధూతాగ్రదికేన మాల పండిన వరి గింజలు ఆనందం వేగంగా ఎగురుతున్న సారస పక్షులు అందమైన పంక్తి గాలి ఎగురుతున్న పుష్పమాలల ఆకాశం ఆక్రమించి సుప్తైకహంసం కుముదైరుపేతం మహాప్రదస్థం మదాకరదస్థం సరిదం విభాది ఘనైర్విముక్తం దిశి పూర్ణచంద్రం తరాగణాకీర్ణ దివాంతరిక్షం. విశాలమైన చెరువులో ఉన్న ఉదకం తెల్లని కరువలతో నిండి వీటిలో ఒక హంస నిద్రిస్తుంది. అందుచేత అది రాత్రి సమయంలో మేఘాలన్నీ తొలగిపోయి పూర్ణ చంద్రుడితో నక్షత్ర గణాలతో ప్రకాశిస్తున్న ఆకాశంలాగా ప్రకీర్ణహంసాకుల మేఖలాన ప్రబుద్ధ పద్మోత్పర మాలినీన వ్యావృత్తమావాది కాజ్యలక్ష్మి స్వరాంగనామివ భూషితానాం. ఇప్పుడు శ్రేష్టమైన దిగుడు బావు వ్యాపించి ఉన్న హంసలనే వడ్డాణాలను వికసించిన పద్మాల కలువల పంక్తులను అలంకరించుకొని ఉత్తమ స్త్రీల అధిక శోభతో ప్రకాశి వేణుస్వర వ్యంజిత తూర్యమిశ్ర ప్రత్యూషకాలే విరసం ప్రవృత్త సమ్మూర్ఛితో గహ్వర గోవృషాణ అన్యోన్యమాపూల ఇతీవ శబ్ద. ప్రాతకాలంలో వేణుధ్వనులచే ప్రకటింపబడిన వాద్యాలు కలిసింది, వాయువు చేత వ్యాపింప చేయబడింది, అంతా వ్యాపించింది. అయిన శబ్దం గుహలలో వృషభాల శబ్దం ఒకదానొకటి అధికం చేస్తుంది. నదయే నదీనాం కుసుమ ప్రకాశై యూధాయమానైర్మృదుధూమధుమారుదే భౌతామ లక్షౌప అక్షౌమపట ప్రకాశై కూలాని కాశైరుపశోభితాని. పుష్పాలనే నవ్వులు కలిగేది, మందమైన వాయువు చేత కదల్చబడే అతికిన తెల్లని పట్టుబట్టల్లాగా ప్రకాశించే అయిన కొత్త రెల్లు చేత నదీ తీరాలు శోభిస్తున్నాయి. వన ప్రచండా మధుపానశౌండ ప్రియాన్వితాశరణ ప్రవృష్ట వనేషు మత్తా పవనామయాత్రాం కుర్వంతి పద్మాసన ఘ్రేణుగౌళా. వనాలలో నిరంకుశంగా ప్రవర్తించే మధుపానంలో క్రౌల్యంకల్ పద్మ పరాగాల చేత ఆసవ పుష్పాల పరాగాల చేత పచ్చగా ఉన్న అయిన మదించిన తుమ్మెద ప్రియురాళ్లతో కలిసి సంతోషిస్తూ వనాలలో గాలికి అనుకూలంగా ఉన్నది. జలం ప్రసన్నం కుసుమ ప్రకాశం క్రౌంచవనం శాలివనం విపక్వన్ ముదుశ్చ వాయుర్విమలశ్చ చంద్ర శంసంతి వర్షవ్యపనీతకాలం. నిర్మలం పుష్పమనే నవ్వు కలది, క్రౌంచ పక్షుల ధ్వనితో కూడింది అయినటువంటి నీరు, పండిన వరిచే మందమైన వాయు, నిర్మలమైన చంద్రబింబం, ఇవన్నీ వర్షాకాలం అయిపోయింది అని చెప్పడానికి ఉదాహరణ. వినోపసందర్శితమేఖలానం నదీ వధూనాంగతయోజ్యమందా కాంతోపభుక్తాలసగామినీనాం ప్రభాతకాలే క్వపి కామినీనాం. పైకి కనపడుతున్న చేప బీనాలని వడ్డాణాలు గల నదులని స్త్రీల గమనాలు ప్రాతకాలంలో ప్రియుల చేత అనుభవింపబడి మందంగా నడుస్తున్న స్త్రీల నడకల ఇప్పుడు మందంగా సచక్రవాకాని సశైలవాసైవరాని కాశయదుకూరైరివ సంవృతాని సపత్రరేఖాని సరోచనాని వధూముఖానీవ నదీముఖాని. చక్రవాక పక్షులతో నాచుతో నిండిన పట్టుబట్టలబడి రెల్లు గడ్డిచే కప్పబడి నదీముఖాలు పత్ర రేఖలు చిత్రించే గోరోచనం పూసుకొన్న స్త్రీల ముఖంలాగా ఉన్నాయి.
प्रफुल्ल बाणासव विचित्रते बाणासन चित्रिशेषु प्रहृष्टषट्पाद निकूचितेषु गृहीतचापोज्यत दण्डचण्डः నచండచారోజ్య వనేషు కామః. ఇప్పుడు వనాలన్నీ వికసించిన బాణవృక్షాల బాణమణి పుష్ప ఆసవ వృక్షాల చిత్ర వర్ణాలుగా సంతోషించిన తుంగలు ధ్వని చేస్తారు. అలాంటి ఈ వనంలో మన్మధుడు ధనస్సు ధరి దండించడానికి ఉద్యుక్తుడై చాలా తీవ్రంగా తిరుగుతాడు. లోకం సువృష్టాక పరితోషయిత్వా సదీప్తటాక నదీస్తటాకాని చ పూరయిత్వా నిష్పస్సన్యా నిష్పస్నపన్యస్తపస్యా వసుధాం చ కృత్వా త్యక్త్వా నభస్తోయ ధర ప్రనృష్టాః. మేఘాల నుంచి వర్షాల చేత లోకాలు సంతోషం కలిగించి నదుల చెరువులను భూమి సస్య సమృద్ధం చేసి ఆకాశాన్ని విడిచి కనపడకుండా వెళ్ళిపోయి దర్శయంతి శరన్నజ్జ పులినాని శనై శనై నవ సంగమ క్రీడ జగనానీవ యోషిత. నవసంగమ సమయంలో సిగ్గుపడుతున్న స్త్రీ జగనాలన్లా శరత్కాలం ఇసుక తిండలు మెల్లమెల్లగా చూపిస్తాయి. ప్రసన్న సలిలా సౌమ్యకుర రాభి వినాదితాః చక్రవాకగణాకేన విభాంతి సలిలాశయాః. సౌమ్యుడా నిర్మలాలైన జలాలతో నిండిన చెరువు మొదలైన జలాశయ క్రౌంచ పక్షుల ధ్వనుల ప్రతిధ్వనిస్తూ చక్రవాక పక్షుల గుంపులతో అందంగా అన్యోన్యబద్ధ వైరాణం జిగీషూణాం నృపాత్మజ ఉద్యోగ సమయా సౌమ్య పార్థివానాముపస్థిత. లక్ష్మణ పరస్పర వైరంతో జయించాలనే కోరిక గల రాజు ఇప్పుడు యుద్ధం అంటే ఉద్యమం చేయాల్సిన సమయం వచ్చి ఇయం సా ప్రథమా యాత్ర పార్థివానాం నృపాత్మజ నచ పశ్యామి సుగ్రీవ ఉద్యోగంచ తథావిధిం. ఉద్యోగ పర్వం అంటే అదే. లక్ష్మణ ఇది రాజుల యుద్ధయాత్ర ప్రారంభించే సమయం అంటే చెయ్యాల్సిన పని, అంతేగాని యుద్ధం అనే కాదు. కానీ సుగ్రీవుడు కాదు అలాంటి ప్రయత్నం ఎక్కడ చేస్తున్నట్టు మనకెక్కడ ఆనవాలు కనపడతాయి. ఆసనాగ సప్తపన్నాచ కోవిదారాచ పుష్పిదా దృశ్యంతే బంధుజీవాచ శ్యామాచ గిరిసానుషౌ. పర్వతాల చర్యల మీద ఆసవ సప్తవర్పర్ణ కోవిచార బంధుజీవ వృక్షాలు శ్యామాలత పుష్పించాయి. హంస సారద చక్రాహ్వై కురురైశ్చ సమంతద పులినాన్యవకేర్నాని నదీనాం వస్య లక్ష్మణ. నదుల ఇసుక తిన్నదంతా హంసలు సారస పక్షులు చక్రవాక క్రౌంచ పక్షులు వ్యాపించి మహా ఆహ్లాదంగా కనబడు. చత్వారో వార్షికా మాసా గతా వర్షశతోపమ మమ శోకావితప్తస్య తథా సీతావపశ్యద. ఈ వర్షకాలాలు 4 సీత కనపడక దుఃఖం చేత పీడింపబడ్డ నాకు 100 ఏళ్ళు గడిచినట్లయి. చక్రవాకీవ భర్తార పృష్ఠతో అనుగతావనం విషమం దందకారణ్య ముజ్జానవనంగద. ఈ ఆడచక్రవాకి తన భర్త అనుసరించినట్టు సీత నా వెనకనే భయంకరమైన దండకారణ్యోని ఉద్యానవనంలోకి ప్రవేశించ. ప్రియా విహీనే దుఃఖార్తే బృహతరాజ్యే వాసితే కృపాంచ కురుతే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ. రాజ్యం అపహరించి నగరం నుండి వెడలగొట్టబడిన నేను ప్రియా విహీనుడని దుఃఖంతో బాధపడు. అయిన రాజైన సుగ్రీవుడు నా మీద దయ చూపటం. అనాథోవృత రాజ్యోయం రావణేన దర్శిత దీనో దూరగృహకామి మాం చైవ శరణం గత. ఇచ్చైతై కారణై సౌమ్య
సుగ్రీవస్య దురాత్మనః అహం వానరరాజస్య పరిభూతః పరం తవ. శత్రు సంహారక లక్ష్మణ, అతడు అనాథుడు, రాజ్యం కోల్పోయినవ, రావణుడి చేత సీతాపహరణం పొంది అవమానింపబడు ధీరుడు, ఇంటికి దూరమైనవ, నాధీనంలో ఉన్న భార్యా వియోగంతో బాధపడ్డ, నన్ను శరణు పొంది అని అనుకుంటూ దుర్బుద్ధి అయిన వానరరాజు సుగ్రీవుడు నన్ను అవమానిస్తున్నాడేమోరా. సకాలం పరిసంఖ్యాగ సీతాయా పరిమార్గణే కృతార్థం సమయం కృత్వా ధర్మతిర్నావబుధ్యతే. దుర్బుద్ధి అయిన ఆ సుగ్రీవుడు సీతను అన్వేషించడానికి కాలాన్ని చెప్పి నాతో వడంబడిక చేసుకొని తన పని పూర్తి అవ్వటం చేతి ఇప్పుడు కిమిన్నాస్తి తడిగుడ్డేసి పడుకున్నాడు. నశిక్షిత సగిష్టింధాం ప్రవిశ్యత్వం బ్రూహి వానరపుంగవ మూర్ధం గ్రామ్య ముఖే సుఖే సక్తం సుగ్రీవం వచనాన్మమ. కిష్కింధలో ప్రవేశించి వానర శ్రేష్ఠుడు మూర్ఖత్వంతో స్త్రీ సుఖంలో మునిగి తేలుతున్న సుగ్రీవుడితో నా మాట అని ఇలా చెప్పు. అద్ధి నాముపసంధానం పూర్వం చాప్యుపకారిణం ఆశాం సంసృత్య యోహంతి స లోకే పురుషాధమః. తనకు పూర్వం ఉపకారం చేసి కార్యార్థులై తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాట ఇచ్చి ఎవడు వాళ్ళ ఆశను పూర్తి చెయ్యడు అతడు ఈ లోకంలో పురుషాధముడు అన్నానని చెప్పు. శుభం వా యది వా పాపం యోగి వాక్యముదీరితం సచ్చేన పరిగృహ్ణాతి స వీర పురుషోత్తమ. ఎవడు శుభమైన అశుభమైన తాను పలికిన మాట నిలబెట్టుకుంటాడు వాడే పురుషోత్తమ. కృతార్థాన మిత్రాణాంచ భవంతి ఆస్మత్ర తాన్ కృతావసి క్రవ్యాదా కృతఘ్నాన్నోపభుంజతే. తన పనులు పూర్తి చేసుకొని ఇంకా పనులు పూర్తి కాని మిత్రులు ఎవరు అవసరానికి తోడ్పడరు అలాంటి వాడు కృతజ్ఞులు. మరణించాక కుక్కలు మొదలైన హీన జాతుల్లో పడు. మా నూనం కాంచవపుష్టస్య వికృష్టస్య మయారణి ద్రష్టుమిచ్చసి శాపస్య రూపం విద్యుద్గణోపమం. కనుక యుద్ధంలో బంగారు పైభాగం గల ధనస్సు నేను లాగుతుండగా నెలపుల సముదాయం వంటి వాటి రూపాన్ని చూడగోరుతున్నావురా, జాగ్రత్త. ఘోరం జాతల విర్ఘోషం క్రుద్ధస్య మమ సంయుగే విఘోషమివ వజ్రస్య పునః సంశ్రోతుమిచ్చసి. నేను యుద్ధంలో కోపించి భయంకరమైన నారిని సంకార ధ్వని చేస్తే వజ్రధ్వని బట్టి ఆ భయంకరమైన ధ్వని అంటే వజ్రాయుధం ధ్వని మళ్ళా వినాలని ఎవడు కోరుకుంటా. కామమేవంగతే సంగతేప్యస్య పరిజ్ఞాతే పరాక్రమి త్వత్సహాయాస్సమే వీర న చింతాప్యాప్యసాత్మజః. వీరుడైన లక్ష్మణ, మనకు తెలిసిన ఈ సుగ్రీవుడు మనకు ఉపయోగపడకుండగా అలా అయిపోతే అయ్యా నువ్వు సహాయకుడిగా ఉంటే నాకు ఇంకా ఇబ్బంది ఏమిటా. యదద్ధమయదారంభ కృతకావరపురం జయ సమయం నాభిజానాది కృతార్థ ప్లవగేత. శత్రువుల పురాలను జయించే లక్ష్మణ, తన పని పూర్తి చేసుకొని సుగ్రీవుడు ప్రయత్నమంతా దేని నిమిత్తం చెయ్యబడి దానికి సమయం వచ్చినా వాడేమి కిమి నాస్తిగా ఏం పలనం చలనం లేనట్టు ఉన్నారు. వర్షాప సమయం కాలం తు ప్రతిజ్ఞాయకరీతర వ్యతీతాం చతురో మాపాద్ నిహరన్నాబుధ్యతే. వర్షాకాలంలో నిరీక్షించాల్సిన కాలంగా ప్రతిజ్ఞ చేసిన సుగ్రీవుడు సుఖంగా విహరిస్తూ 4 నెలలు గడిచిపోయిన
ఏమి మాట్లాడటండి. సామాచ్యవరిషత్క్రీడన్ తానమేవోపసేవది శోకదీనేషు నాస్మా వాసాస్మో వాస్మాసు సుగ్రీవ కురితే దయా. సుగ్రీవుడు మంత్రులతో కలిసి క్రీడిస్తూ మద్యపానంలో ముని శోకంతో దీనులపైన మన మీద ఏమాత్రం జాలి చూపడు. ఉచ్యతాం గచ్చ సుగ్రీవ త్వయా వీర మహాబలం యమలో మమ రోషస్య యద్రూపం భూయాశ్చైవమిదం వచః. మహాబలుడవైన సుగ్రీవ వీరుడా, నువ్వు వెళ్ళి నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో సుగ్రీవుడికి వివరించి నా మాటలుగా కూడా వచ సంకుచిత పంధాయేన వాలీగతో గదా సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పదమన్వగా. కనుక సుగ్రీవ మాట మీద నిలబడు. నేను చంపిన వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసెయ్యల. ఆ వాలి వెళ్ళిన మార్గాల్లో నువ్వే కూడా వెళ్ళు. ఏక ఏవ రణేకాది సరేన నిగతోమయ వాంతు సత్యాదరిక్రాంతం హరిష్యామి సబాంధవం. నేను యుద్ధంలో బాణంతో ఒక్క వాలిని మాత్రమే చంపా. మాట తప్పితే నిన్ను మాత్రం బంధు సహితంగా చంపేస్తా. తదేవం విహితే కాజే యద్ధితం పురుషర్షవ తద్బ్రూహి నరశ్రేష్ఠ త్వర కాల వ్యతిక్రమ. పురుషశ్రేష్ఠ లక్ష్మణ, మన కార్యం ఇలాంటి స్థితిలో ఉంది కనుక నువ్వు ఏది మనకు హితవు ఆ విధంగా అతనితో అన్నీ చెప్పు. ఆలస్యం కాకూడదు, తొందరపడు. పురుష్వ సత్యం మమ వానరేశ్వర ప్రతిశ్రుతం ధర్మమవీక్షశాశ్వతం మావాలినం ప్రేత్యగతో యమక్షయం పదస్య పశ్యేర్మమ చోదితస్సరైః. సుగ్రీవ, శాశ్వతమైన ధర్మ దృష్టిలో ఉంచుకొని నాకు చేసిన ప్రతిజ్ఞ సత్యంగా చెయ్యి. నీవిప్పుడు నా బాణాల చేత కొట్టబడి మరణి యమలోకంచే అక్కడ మీ అన్నగారితో సుఖంగా. పూర్వజం తీవ్ర నివృద్ధ కోపం లాలస్య మానం రసమీక్షదీనం చకార తీవ్రం మతిముగ్రతేజ హరీశ్వరే మానవవంశవర్ధన. ఇచ్చాచే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 3వ సర్గః. మనువంశాన్ని ఉద్ధరించేవ భయంకర తేజస్సు గల ఆయన లక్ష్మణ్ తీవ్రంగా పెరిగిపోయిన కోపం దీనంగా మాట్లాడుతూ అందగారిని చూసి సుగ్రీవుడి విషయంలో తీవ్రమైన ఆలోచన చేశాడు. 30వ సర్గ సమాప్తం. రేపు ఏం చేస్తాడో రేపు చూద్దాం. ముప్పై 31వ సర్గలోకి వెళ్తున్నాను రేపు.